హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్ ఇంజన్. మీరు బైక్కి పల్సర్కి ఎప్పుడైనా కూడా సిజర్ గేర్ వీల్ మారుస్తూ ఉన్నారంటే సిజర్ గేర్ వీల్తో పాటు దానికి సపోర్టింగ్ వీల్ కూడా అది కూడా మార్చారంటే ఎటువంటి నాయిస్ సౌండ్ అయితే ఉండదు. మీరు చాలా బైక్లకు అయితే చూసింటారు. కొత్త సిజర్ గేర్ వీల్ వేసినా కూడా లైట్గా నాయిస్ సౌండ్ వస్తుంది. ఏంద్ర బాబు ఈ తలకాయ నొప్పి అనుకుంటూ ఉంటాం. దాన్ని కరెక్ట్గా అన్ని విధాలుగా ఫిట్ చేసినా కూడా ఏమైనా టైమింగ్ రాంగ్ ఫిట్ చేసినామో అందుకని అలా సౌండ్ వస్తుందేమో అని అయితే మనం అనుకుంటుంటాం. అందువల్ల అయితే కాదు, ఆ సపోర్టింగ్ వీల్ కూడా మార్చకపోవడం వల్ల అయితే ఆ విధంగా అయితే సౌండ్ వస్తుంది లైట్గా. మనం సిజర్ గేర్ వీల్ కొత్తదైతే 1 పాయింట్ ఎక్కడ సైడ్ అయితే లూజ్ ఉంటుందో అటు సైడ్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. పొడుగు ఉన్నది బయట పక్క పెట్టుకోవాలి. మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని టైమింగ్లు అన్నీ పెట్టుకున్నా కూడా సౌండ్ వస్తుంది అంటే ఆ సపోర్టింగ్ వీల్ వల్లనే సౌండ్ వచ్చేది. మనమైతే ఆ సపోర్టింగ్ వీల్ కూడా దొరికితే కంపల్సరీగా మారుస్తాం. ఇక్కడ ఎక్కువగా తెప్పారు కాబట్టి మనం పాతది వేయడం జరుగుతుంది. మీరు సిజర్ గేర్ వీల్ వేస్తూ ఉన్నారంటే మీకు ఎటువంటి సౌండ్ రాకూడదంటే ఆ సపోర్ట్ వీల్ కూడా కంపల్సరీగా అయితే మార్చుకోండి ఫ్రెండ్స్.